గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన 6 గ్యారెంటీల పథకానికి అప్లికేషన్ పెట్టుకోవాలంటూ ఫామ్ను రిలీజ్ చేశారు. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమకారులు కూడా 250 గజాల స్థలానికి అర్హులు, వారు అప్లికేషన్ చేసుకోవచ్చని ఈ ఫామ్లో ఉంది. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నచో సంబంధిత ఎఫ్ఐఆర్ కాపీని ఈ ఫామ్తో జతపరిచి అప్లికేషన్ పెట్టుకోండి అని చెప్పారు. అయితే తెలంగాణ ఉద్యమ సమయంలో స్వచ్ఛందంగా ఎంతోమంది యువత వారు వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అందులో అప్పుడున్న రాజకీయ పరిస్థితుల వలన పోలీసులు యువత పైన దాడి చేసి దొరికిన వారిని తీసుకెళ్లి కేసులు నమోదు చేసి జైల్లో వేయడం జరిగింది. దొరకని వారు కొంచెం సురక్షితంగా ఇళ్లలోకి వెళ్ళిపోయారు. కానీ వారిపైన కూడా లాఠీ చార్జ్ జరిగాయి. వారు మళ్ళీ సొంత గ్రామానికి వచ్చినాక స్థానిక రాజకీయ నాయకుడు కూడా వీడు తెలంగాణ ఉద్యమానికి సహకరిస్తుండని ఆ రాజకీయ నాయకుడు వారి అనుచరులతో చెప్పించి వ్యక్తిగతంగా భౌతిక దాడులు, మానసిక దాడులు మా పైన చేయించారు. అలా ఎన్నో అవమానాలు తట్టుకొని తెలంగాణను సాధించుకున్నాం. ఈరోజు 250 గజాల స్థలం మీరు ఇస్తా అంటే ఎవరిపైనైతే ఎఫ్ఐఆర్ అయిందో వారు ఉద్యమకారులుగా గుర్తిస్తాం, మిగతా వారితో మాకు సంబంధం లేదంటే ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వ్యక్తి పైన ఎఫ్ఐఆర్ కాలేదు. కొంతమంది పైన అయింది, మరికొంతమంది పైన కాలేదు. కానీ వారు కూడా చాలా మటుకు నష్టపోయారు. అందులో భాగంగా ఉదాహరణకు డిఎస్పి నళిని గారు తన ఉద్యోగాన్ని త్యాగం చేసి తెలంగాణ ఉద్యమ పోరాటం చేసింది. తను చేసిన పోరాటంలో తన పైన ఎఫ్ఐఆర్ కాలేదు, అంత మాత్రాన తన ఉద్యమకారులు కాకుండా పోతారా? లేదా తన చేసిన త్యాగానికి గుర్తింపు లేకుండా పోతుందా? ఎంతోమంది విద్యార్థులు చదువుతున్న చదువులను వదులుకొని ఉద్యమానికి బాధ్యతగా నిలిచారు. మరి వారి పరిస్థితి ఏంటి? ఎంతోమంది ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారు ఉద్యోగాలు వదులుకొని ఉద్యమం కోసం వచ్చారు. మరి వారి పరిస్థితి ఏంటి? ఎంతోమంది యువత విదేశాల్లో పనులు చేయడానికి పోయి తెలంగాణ సాధించుకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయని అక్కడ ఉద్యోగాలు మానేసుకొని ఇక్కడికి వచ్చి ఉద్యమం చేశారు. మరి వారి పరిస్థితి ఏంటి? కేసు నమోదైన వారికి 250 గజాల స్థలం ఉద్యమకారులను గౌరవిస్తారు. కేసులు నమోదు కాకుండా ఉద్యమంలో పాల్గొన్న వారి పరిస్థితి ఏంది? ఉదాహరణకు 13 సంవత్సరాల క్రితం తెలంగాణ గురించి గొంతెత్తి మాట్లాడే నా పైన దాడి జరిగింది. ఆ దాడిలో భాగంగా ఈ 13 సంవత్సరాల క్రితం షర్టు ఇక రక్తం మరక అంటించి చూడండి, గుర్తుగా ఉంచుకున్నాను, ఇప్పటి వరకు ఉతక్కుంటా. ఈ రక్తం మరక సాక్షిగా నేను తెలంగాణ ఉద్యమం కోసం పోరాడాను. నా స్థానిక ప్రజలకు తెలుసు నేను తెలంగాణ గురించి పోరాడాని, నా కుటుంబ సభ్యులకు తెలుసు నేను తెలంగాణ గురించి పోరాడానని, నాకు చదువు చెప్పిన నా గురువులకు తెలుసు నేను తెలంగాణ గురించి పోరాడానని, నాతో తిరిగిన నా సోదరులకు తెలుసు నేను తెలంగాణ గురించి పోరాడానని. ఇలా తెలంగాణలో కేసులు కాకుండా ఉద్యమం గురించి పోరాడి ఎన్నో త్యాగాలు చేసిన యువత తెలంగాణలో ఉన్నారు. వారి ఆత్మగౌరవం పరిస్థితి ఏంది? తెలంగాణ సాధించుకుందే 2 అంశాలపైన. మొదటి అంశం నీళ్లు, నిధులు, నియామకాలు. రెండో అంశం తెలంగాణ ఆత్మగౌరవం. ఇంత కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా మాకు ఈరోజు కేసు నమోదు కాలేదు, ఎఫ్ఐఆర్ పేపర్ లేదని ఒక అంశంతో మేము తెలంగాణ ఉద్యమకారులకు కాదు అంటే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవం పరిస్థితి ఏంది? అయ్యా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నవారే. నాకు తెలిసి మీ పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, అంత మాత్రాన మీరు తెలంగాణ ఉద్యమకారుడు కాకుండా పోతారా? ఈరోజు అసెంబ్లీలో ఉన్న దాదాపు సగం మంది పైన తెలంగాణ ఉద్యమ సమయంలో ఎఫ్ఐఆర్ కాలేదు. మరి వాళ్ళందరూ ఉద్యమకారులు కాకుండా పోతారా? త్యాగం అనేది కేసులు నమోదైతేనే ఉంటాయా? మా త్యాగానికి ఎలాంటి గుర్తింపు ఉండదా? మేము ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నాం, అవమానం కోసం కాదు. ఆ రోజు మేము పోరాడాం, రక్తాలు చిందించాం, ఈ గుర్తు ఉంచుకున్నాం. ఈ గుర్తు ఎందుకు ఉంచుకున్నాం తెలుసా? గర్వం ఉంచుకున్నాం, మా తల్లిదండ్రులకు చెప్పుకున్నాం. ఈ రోజు నేను తెలంగాణ గురించి పోరాడడానికి పోతే ఒక లాఠీ నాకు తగిలి ఇక్కడ రక్తం వెళ్ళిందని షర్టు కూడా ఉతుక్కుంటే ఇన్నొద్దులు ఉంచుకున్నా. ఒక లాఠీ తగిలితే ఇక్కడ పండ్లు ఊడిపోతే కట్టుడు పండ్లతో పెట్టుకున్నా. మేము తెలంగాణ ఉద్యమకారులుగా మీకు కనబడతలేమా? ఒక్కసారి సమాజంలో వచ్చి ప్రజలను అడగండి, ఆ రోజు తెలంగాణ గురించి పోరాడింది ఎవరో తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదైన వ్యక్తులు జైలుకి వెళ్ళి బాధపడితే బయట నుండి మేము అంతే బాధ అనుభవించాం. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల వలన రాజకీయ నాయకుల ఒత్తిడి, వారు మళ్ళీ పోలీసులను ఒత్తిడి చేసి వారి ద్వారా ఒత్తిడి, స్థానికంగా బతకలేని పరిస్థితి, సొంత ఇంట్లో ఎప్పుడు ఎలాంటి దాడులు జరుగుతాయో తెలియక నిద్రలు లేని రాత్రులు ఎన్నో. మరి ఇటువంటి మా త్యాగాలకు ఈరోజు ఎఫ్ఐఆర్ కేసు నమోదైతేనే మీరు ఉద్యమకారులు అనే ఈ ఫామ్ను మేము ఏమనాలి? మీకు ఎవరైతే సలహా ఇచ్చిర్రో అతను మీకు తప్పుడు సలహా ఇచ్చిర్రు.
ఎఫ్ఐఆర్ కాపీ నమోదనే అంశాన్ని తొలగించి అప్పుడు ఉద్యమ సమయంలో పాల్గొన్నప్పుడు మీడియా మిత్రులు ఉన్నారు, విద్యార్థి నాయకులు ఉన్నారు, ఉద్యోగ నాయకులు ఉన్నారు, కళాకారుల నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ సంప్రదించి నిజమైన ఉద్యమకారులు ఎవరనేది వారు ప్రతిపాదించిన వారికి మీరు ఇవ్వాలనుకుంటున్న 250 గజాల స్థలం ఇస్తూ నెలవారీ గౌరవ వేతనం ఏమైనా ఇవ్వగలిగితే ఇంకా సంతోషం. అంతేగాని ఉద్యమానికి పోరాడిన వ్యక్తికి న్యాయం జరగకపోతే అది చాలా బాధాకరం. తెలంగాణ సాధించుకున్న ఇన్ని రోజుల మాకు ఏ రోజు న్యాయం జరగలేదు. తెలంగాణ సాధించేటప్పటి నుంచి మేము త్యాగాలు చేస్తూనే వచ్చాం, ఇప్పుడు కూడా త్యాగం చేస్తాం. కానీ మా ఆత్మగౌరవాన్ని అవమానపరచదని ఈ వీడియో ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేసుకుంటున్నాం.